ఏపీ ఫైబర్ ఆపరేటర్లో ఆర్ఎల్ టెక్ బాక్స్లో ఉపయోగించి నెట్ కనెక్షన్స్ వేసుకునేటప్పుడు నో ఇంటర్నెట్ వస్తుంది. క్యాఫ్ కొట్టిన తర్వాత నో ఇంటర్నెట్ వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు మన ఆపరేటర్లో. దాన్ని ఎలా సరి చేసుకోవాలనే దాని మీద ఈ వీడియో చెప్తున్నాను. ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి. ఐపీ అడ్రస్లో 192.168.1.1 కొట్టిన వెంటనే ఇలా యూజర్ అడ్మిన్ అని వస్తుంది. దీంట్లో యూజర్ అనే దాన్ని తీసేయండి, అడ్మిన్ ఒకటే ఉంచండి. పాస్వర్డ్ వచ్చి క్యాపిటల్ ఓఎన్యు అనేది క్యాపిటల్ పెట్టండి. @ నా దగ్గర ఉన్న బాక్స్లో లాస్ట్ మ్యాక్ ఐడి యొక్క లాస్ట్ 4 లెటర్స్ ఏంటంటే 98A0 అని ఉంటుంది. అయితే దీంట్లో ఒకటి జాగ్రత్తగా గమనించండి. పాస్వర్డ్లో మీకు మీ బాక్స్ మీద మ్యాక్ ఐడిలో క్యాపిటల్ లెటర్ ఉంటే అది స్మాల్ లెటర్ పెట్టాలి, చిన్న లెటరే పెట్టాలి. స్మాల్ ఏ, నా బాక్స్ మీద బిగ్ ఏ ఉంది, 98A0 అనమాట. దీన్ని నేను స్మాల్ ఏ 98 స్మాల్ A0 కొట్టాను. లాగిన్ అవుతున్నాను. దాని ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత దీంట్లో నెట్వర్క్కి సెలెక్ట్ చేసుకుందాం. నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో జాగ్రత్తగా గమనించండి. ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. మోడ్ రూట్ అని ఉంటుంది. ఎనేబుల్ టిక్ పెట్టండి. సర్వీస్ వచ్చి ఇంటర్నెట్ పెట్టండి. LAN 1 SSID 1 టిక్లు పెట్టకుండా అట్లాగే ఉంచండి. DHCP సర్వర్ ఎనేబుల్ టిక్ పెట్టండి. ఇక లింక్ మోడ్ వచ్చి IPOE అని పెట్టండి. PPOE IPOE రెండు ఉంటాయి, దాంట్లో IPOE పెట్టుకోండి. IP వెర్షన్ వచ్చి IPv4 పెట్టండి. DHCP టిక్ పెట్టండి. VLAN ట్యాగ్ పెట్టండి. VLAN ట్యాగ్ ఇక్కడే మెయిన్. ఇంకోటి VLAN ID అని ఉంది కదా, ఈ VLAN ID అనేది 10 పెట్టాలి. మెయిన్ అక్కడే తేడా వస్తుంది. 10 పెట్టండి. 10 పెట్టండి. 802 అని ఉంది కదా IP, అది 0 అట్లాగే ఉంచండి. లాస్ట్లో ఎనేబుల్ నాట్ టిక్ పెట్టండి. అన్నీ ఓకే చేసిన తర్వాత అప్లై కొట్టండి. ఈ కింద అప్లై ఉంది కదా, అప్లై కొట్టండి. అది అప్లై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి బ్యాక్కి వెళ్ళండి. అంతా కాన్ఫిగరేషన్లో ఇట్లాగ ఉన్నదో లేదో ఒకసారి మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. స్టేటస్ అని ఉంది కదా, ఈ స్టేటస్ దగ్గర స్టేటస్ అని ఉంది కదా, దీని దగ్గర వ్యాన్ ఉంది చూడండి. డివైస్ పక్కన వ్యాన్, ఈ వ్యాన్ క్లిక్ చేయండి. వ్యాన్ క్లిక్ చేసినప్పుడు వ్యాన్ నేము, స్టేటస్, IP అడ్రస్ ఉంది కదా. ఇక్కడ స్టేటస్ వచ్చి డిస్కనెక్ట్ వచ్చింది కదా, ఎందుకంటే నేను దీనికి సంబంధించిన పాన్ ఇన్పుట్ ఇవ్వలేదు. వేరే OLTకి ఇది పాన్ ఇన్పుట్, అది నేను ఇంటి దగ్గర చేస్తున్నాను కాబట్టి ఇది స్టేటస్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది కాబట్టి IP అడ్రస్ కూడా రాలేదు. నా లైన్లోకి ఈ బాక్స్ని నేను తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు దీనికి సంబంధించి స్టేటస్లో కనెక్టెడ్ అని వచ్చి దాని IP అడ్రస్ వస్తుంది. అప్పుడు మనకి ఇంటర్నెట్ లైట్ వెలుగుతుంది అనమాట. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాస్వర్డ్ వచ్చి ONU @ కొట్టి మ్యాక్ ఐడిలో అంకెలు ఉంటే అంకెలు యాజ్ ఈజ్గా పెట్టండి. ఇంగ్లీష్ అక్షరాలు కనుక ఉంటే
ఇంగ్లీష్ లెటర్లో క్యాపిటల్ లెటర్ల బదులు స్మాల్ లెటర్ పెట్టి ఓకే చేసుకోండి. ONU@MAC ఐడిలో 4 చివరి 4 అక్షరాలు 4 లెటర్స్ పెట్టాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు కానీ మీకు ఆరల్ టెక్ దాంట్లోకి ఓపెన్ మీరు వెళ్ళలేరు. ఎన్నిసార్లు పెట్టినా మీరు దాని ఇంటర్ఫేస్లోకి వెళ్ళలేకపోతారనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు అందరూ కూడా తెలుసుకుంటారు. మీ వరప్రసాద్.